గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఉదయాన్నే అమ్మ లేచి వంట చేసి ఊరికెళ్ళిపోయింది. చూసారా కిచెన్ అంతా ఎలా ఉందో. ఇప్పుడు వీటన్నిటిని సర్దుకోవాలి. ఈరోజు ఊరు నుండి మా అత్తమ్మ కూతురు వస్తుందండి. ఆమెను కలవడానికి వెళ్ళాలి కాబట్టి పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని తనని కలవాలి. కాబట్టి వీటన్నింటిని సర్దుకొని కడిగేసుకుంటే సాయంత్రం వచ్చేసరికి పని ఈజీగా అవుతుంది. వెంటనే వీటన్నింటిని క్లీన్ చేసుకుందాం. ఈ చలికాలంలో చక్కెరకి చీమలు పడుతున్నాయండి. అదొక రకమైన స్మెల్ వస్తుంది. ఏం చేయాలో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, ట్రై చేస్తా. ఇప్పటికైతే దాన్ని ఎండలో పెడదాం. పెట్టేసి అన్నీ సర్దుకుందాం. ఉదయం 9 గంటల వరకు ఇల్లంతా హడావిడిగా ఉంటుందండి. 9 తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. ఈరోజు రాగి దోశ చేసామండి బ్రేక్ఫాస్ట్కి. రాత్రి రాగి ఇడ్లీ చేసాం కదా, ఈరోజు దోశ. రాగి దోశ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తా. ఖచ్చితంగా వీడియో పెడతా. చాలా బాగుంది టేస్ట్. దోశ పిండితోనే ఇడ్లీ దోశ రెండు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా వండినవన్నిటిని నీట్గా సర్దుకొని కడిగేసుకుంటే పని మనకి ఈజీ అవుతుంది. ఈరోజు కొంచెం షాపింగ్ కూడా ఉందండి. వెళ్ళి షాపింగ్ చేసి మా అత్తమ్మ బిడ్డను కలిసి రావాలి. మరి నేనేం షాపింగ్ చేసాను ఏందో అనేది నెక్స్ట్ వీడియో పెడతాను. అంతే ఈరోజు వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.